దేవుడు చెబుతున్నాడండి, నేను సిద్ధముగా ఉన్నాను కానీ నా ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరాధన టీవీ ప్రేక్షకులకి యేసుక్రీస్తు సంపూర్ణ కృప మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. గడిచిన వారమంతా, గడిచిన కాలంలో నా దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసి అనేక మందిని తన రాజ్య నివాసులుగా చేసుకున్నందుకు నేను ఎంతగానో స్తుతిస్తున్నా. హల్లెలూయా. సో అట్టి కొన్ని గొప్ప కార్యాలను త్వరగా తెలుసుకుని మనము దేవుని వాక్యంలోనికి వెళదాము. మే 17 తిరుమలగిరి అని జగ్గయ్యపేట దగ్గరండి అనేక వందల మంది ఈ యొక్క అభిషేక స్వస్థత కూడికి వచ్చారు. ఇన్స్టెంట్గా దేవుడు అనేక మందిని తాకి స్వస్థపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అక్కడ ఒక బాబా నేను ఒక అతను ఉన్నాడు. సరికి లాస్ట్ ఇయర్ నేను ప్రవచనం చెప్పాయా, నీకు కొడుకే పుడతాడు అని నేను ప్రవచించినప్పుడు మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కనుక తనకి జాషువా లాంటి చక్కటి కుమారుని ఇచ్చాడు. అందును బట్టి దేవుని నామానికి మమ కలుగునుగాక. సో ఇంకొక ఆయన ప్రభుదాస్ గారి పాస్టర్ గారి కుమారుడు, అతను మంచి కబడ్డీ ప్లేయరు. సో ఎప్పుడైతే ఆ స్టేజీ మీద నేను ప్రార్థన చేశానో అతనికి ప్రాబ్లం ఏంటంటే కబడ్డీ ఆడినప్పుడు ఆ వెన్నుపూస దగ్గర ఇక్కడ ఒక పెయిన్ వస్తూ ఉంటుంది, కాళ్ళ పెయిన్ వస్తూ ఉంటుంది, కొన్ని లిటిల్ బిట్ ఫ్రాక్చర్ అయిన చెప్పాడు. ఎప్పుడైతే నేను అతని మీద చేయి వేసి ప్రార్థన చేశానో అతను గంతులు వేస్తూ, అన్న నొప్పి లేదు, నేను స్వస్థపడ్డాను. ఇట్టి కార్యముకే నా దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నా. హల్లెలూయా. సో కవిత అండి, మరి ఆన్ ది వేలో కోదాడ దగ్గర ఆగినప్పుడు వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం సో ఆమె చెప్పింది, అన్న మరి నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, వైట్ అవుతుంది, విపరీతమైన మరి యూరిన్కి వెళ్ళేటప్పుడు భరించలేని పెయిన్ మంట ఉంటుంది, రైట్ సైడ్ నొప్పి వస్తూ ఉంటుంది. ఇది 4 సంవత్సరాల నుంచి నేను మరి బాధపడుతున్నాను, ఎవరికి చెప్పుకోలేను. సో దైవజనుడిగా మీకు చెప్తున్నాను అన్నప్పుడు ఆమె మీద చేయి వేసి ప్రార్థించినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటో లేదు తెలుసా? మరుసటి రోజు ఫోన్ చేసి నాకు చెప్పింది, అన్న ఆ మంట లేదు, అన్నిటికంటే ముఖ్యంగా ఆ రైట్ సైడ్ ఉన్న పెయిన్ టోటల్గా వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈయన పేరు లింగయ్య, అతని భార్య మహాలక్ష్మి అండి. వాళ్ళు మరి ఎప్పుడు గొడవలు పడుతూ ఉండేవాళ్ళంట. సో మరి పనులు కూడా లేవు. ఎప్పుడైతే నేను వాళ్ళకి ప్రార్థించాను వాళ్ళు అంటున్నారు, సో అయ్యా ఇప్పుడు మేము చాలా బాగున్నాము, మీరు చేసిన ప్రార్థన వల్ల మా కుటుంబంలో ఎంతో శాంతి సమాధానం ఉన్నది. వీరు మిరియాలగూడ దగ్గర బాదలాపురం అండి. ఈమె పేరు సునీత అండి. ఈమె మామయ్య సో హార్ట్ ప్రాబ్లము డిఫరెంట్ అంటే కిడ్నీ అన్ని టోటల్గా ఆయనకి ఫెయిల్ అయినప్పుడు అతను నకరికల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో డాక్టర్లు కూడా చెప్పలేనన్నప్పుడు ఎప్పుడైతే నేను ఫోన్లో ప్రార్థించానో సో నా దేవుని మహిమ కొరకు చెప్తున్నానండి. రోమా 15:19 ప్రకారము అన్యజనులందరూ విధేయులగినట్లు క్రియ చేతను వాక్యము చేతను గురుతులు బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని తప్ప దేనిని చెప్పుటకు తెగింపును అన్న మాటను బట్టి నా దేవుడిటి కార్యములు చేస్తున్నాడు. ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థించానో అతను ఆ యొక్క ప్రాణాపాయ స్థితి నుంచి ఆ మరణ స్థితి నుంచి బయటకు వచ్చి బాహుక్షేమముగా ఉన్నాడు. దేవునామానికి మామ కలుగునుగాక. ఇతని పేరు వెంకటేశ్వరరావు అండి.
19వ తారీఖు వేములపల్లి మిర్యాలగూడ దగ్గర ఎంత అద్భుతం అంటేనండి, గత 3 దినాలుగా ఆంధ్రాలో వర్షాలు వస్తున్నాయి. సో ఇది ఆంధ్ర బోర్డర్లో ఉంది. ఆ మీటింగ్ జరిగే ఇటు 5 కిలోమీటర్లు అటు 5 కిలోమీటర్లు వర్షం ఉంది, కానీ ఆ మీటింగ్ ప్రాంతంలో వర్షం లేదండి. దేవుని మహిమ కొరకు ఆయన బహు ఘనంగా జరుపుకున్నాడు. ఈ వ్యక్తి ప్రాబ్లం ఏంటంటే, అతని యొక్క ప్రాబ్లము డాక్టర్లు కూడా అర్థం కావట్లేదు. ఈ కాలు మొత్తము విపరీతమైన పెయిన్ ఉంటుంది. సో ఎప్పుడైతే నేను ఆ మీటింగ్ అయిన తర్వాత హీలింగ్ ప్రేయర్ చేశానో, ఆయన అన్నాడు, అయ్యా నా నొప్పి అంతయు పోయినది, సో నాకు ఇప్పుడు చాలా బాగుంది. చాలామంది తలనొప్పి నుండి, మోకాళ్ళ నొప్పుల నుండి, అరికాళ్ళ మంట నుండి, గ్యాస్ ప్రాబ్లం నుండి, ఒక స్త్రీ అయితే ఆమె ఊపిరి పీల్చుకోవటానికి కూడా ఇలా ఆయాసముగా వచ్చింది. ఎప్పుడైతే యేసు నామములో ఆయన మహిమ కొరకు ప్రార్థించాను, ఆమెనది, అయ్యా నాకు ఈ గుండె నొప్పి పోయింది. అంతేకాదండి, విపరీతమైన జ్వరంతో వాళ్ళ పాపని అక్కడికి తీసుకువచ్చింది. ఆమె వయసు 7 సంవత్సరాలు ఉంటుంది. ఆ జ్వరంతో వచ్చింది. ఆ మీటింగ్ అయ్యే లోపు ఆ టెంపరేచర్ నార్మల్కి వచ్చింది. హల్లెలూయా. ఇతని పేరు డేవిడ్ అండి. ఇతని ప్రాంతము చెప్పొద్దు అన్నాడు. సో అతనికి రావాల్సిన 5 lakhs అతనికి ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు తనకు వచ్చినదయ్యా, మరి నేను చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను, కార్యం జరిగినందుకు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను చెప్పిన సాక్ష్యముకై నా దేవుని నేను స్తుతిస్తున్నా. హల్లెలూయా. నాగలక్ష్మి తనకండి, నేను ప్రవచించినప్పుడు ఆమెకి దాదాపు 6-7 సంవత్సరాల నుంచి పిల్లలు లేనప్పుడు ప్రార్థించినప్పుడు అదే మాసంలో కన్సీవ్ అయింది. ఇప్పుడు 6 months అండి. మరలా ఫోన్ చేసి, అన్నా విపరీతమైన కడుపుల నొప్పితో బాధపడుతున్నప్పుడు ఫోన్లో ప్రార్థన చేసిన వెంటనే ఆ బిడ్డకు నా దేవుడు స్వస్థతనిచ్చాడు. ఇట్టి కార్యముకై నా దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నా. ఇతని పేరు భాస్కర్ అండి. గత 6 months క్రితము మరి నేను అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కోదాడ దగ్గర అతనికి ప్రవచనం చెప్పా, అయ్యా నీకు 7 లక్షలు అప్పు ఉన్నది, నా దేవుడు త్వరలో దాన్ని తీర్చివేయబోతున్నాడు అన్నప్పుడు అతను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నా 7 లక్షల అప్పు పోయింది, ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను, సమృద్ధితో ఉన్నాను. అతను చెప్పిన సాక్ష్యముకై నేను ఎంతగానో స్తుతిస్తున్నా. ఇంకా చాలా ఉన్నాయి, వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే, మన యేసయ్య మన కొరకు ఘన కార్యములు చేసి ఉన్నాడు, అనగా వీరి కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడన్న సత్యాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నా. ఒక్క విషయం మర్చిపోవద్దు, వాక్యములో శక్తి ఉంది, వాక్యములో జీవం ఉంది. ఆ వాక్యాన్ని ఎవరైతే దివారాత్రము ధ్యానిస్తారో, ఆ దివారాత్రము ధ్యానించిన వాక్యాన్ని నమ్మి పలుకుతారో, మీ హృదయవాంఛ తీర్చబడుతుంది, మీ కుటుంబం వర్ధిల్లుతుందండి. ఆయన వైపు చూద్దాం, లోకం వైపు కాదు. ఇది కేవలం యేసయ్య నామములో జరిగిన అద్భుతాలే. ఆదికాండము 12:2 ప్రకారము నా దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి ప్రతి క్రైస్తవుడి యొక్క ఆశీర్వాదం ఇదేనండి, నిన్ను గొప్ప జనముగా చేసి, నీ నామమును గొప్ప చేసి, నిన్ను ఆశీర్వదించి, నీవు అనేక మందికి ఆశీర్వాదముగా ఉండేది అన్న వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేరునుగాక. సో ఈరోజు మనము కొన్ని విషయాలు త్వరగా తెలుసుకున్న దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా ఎలా ఉంటాడంటే, నా దేవుడు నన్ను క్షమించాడా, సో నా దేవుడు అసలు నన్ను ఆశీర్వదిస్తాడా. సో ప్రతి మనిషి ఏ ధ్యాసలైతే ఉంటాడో, ఏ ఆలోచనతో అయితే ఉంటాడో, అదే ఆలోచన బట్టి ఆ బిడ్డ తప్పగా దీవిస్తారు. అయితే యేసును అంగీకరించిన తర్వాత జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరులారా, పాపపు ధ్యాస అనేది ఉండకూడదండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆయన విశ్వసించామో, విశ్వాసము ద్వారా కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5 ప్రకారము సో నా దేవుడు సెలవిస్తున్నాడు. సో ఆయనతో పాటు పాప విషయమై, అనగా బాప్తి విషయమై పాతిపెట్టబడి, ఆయనతో పాటు లేపబడి, ఆయనతో పాటు కూర్చున్నాము కనుక యూదా పత్రిక 1:20 ప్రకారము విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, అంటే నా ప్రభు ఎక్కడ ఉన్నాడో ఆత్మలో, అదే ఆత్మలో అక్కడ అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకునుచు పరిశుద్ధాత్మలో ఆయన వారసుడుగా, ఆయన కుమారుడుగా, నీతిమంతుడిగా మనము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు, మనని ఆయన సన్నిధిలో వర్ధిల్లింప చేస్తాడు. కనుక ఈరోజు మన పోరాటం మన బంధువులతో కాదు, ఈరోజు మన పోరాటం మన యొక్క చుట్టాలతో కాదండి. ఈరోజు మన పోరాటము సైతానుతో, చీకటి సామ్రాజ్యముతో, అంటే అంధకార శక్తి సమూహం, ఆకాశం ముందున్న శక్తుల సమూహంతో. ఎందుకంటే మన దేవుడు మనల్ని సృష్టించినది
ఆయన రాజ్యాన్ని తిరిగి నిర్మించుకోవటానికి, ఆ రాజ్యాన్ని నిర్మించే బాధ్యత మనదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని మనకి ఏ ధ్యాస కలిగి ఉండాలంటే నీతి ధ్యాస మాత్రమే కలిగి ఉండాలి. అంటే అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడిను. రోమీలకు రాసిన పత్రిక 4:25 ప్రకారం నా దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు, మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగింపబడి మనలను నీతిమంతులుగా చేయుటకు ఆయన తిరిగి లేపబడిను. ఇంతవరకండి యేసును నమ్మి ఎన్ని సంవత్సరాలైనా వారి నోట నుండి తను ఎవరో యేసులు అనేది ఎవరు చెప్పరండి. నేను చాలామందిని అడిగా, నీవు నీతిమంతుడు, హల్లెలూయా, ఎలా నీతిమంతుడయ్యావు? ఆయన నమ్ముట వలన నీవు నీతిమంతుడు. ఎప్పుడైతే ఆ నీతిమంతుడు అని నీవు అనుకుంటావో, ఏదైతే పలుకుతావో అది ఖచ్చితంగా పొందుకుంటావు. సామెతలు 11:31 ప్రకారము నీతిమంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 13:11 డోంట్ బి డస్ట్ కాన్షియస్నెస్. ప్రతి మనిషి కూడా పాపపు ధ్యాసలో ఉంటారు కానీ నీతి ధ్యాసలో ఉండరు, సిలువు ధ్యాసలో ఉండరు. డస్ట్ కాన్షియస్ అంటే ఏంటి? మనం ఇంకా ఈ లోకమును అనుసరించి నడవటమే డస్ట్ కాన్షియస్ అంటారు. అంటే ఆ యొక్క మట్టిని చూడటం అంట, లేకపోతే ఆ మట్టిలో దొర్లాటం, అంటే పాత స్థితిలోనికి వెళ్ళటం. హల్లెలూయా. నోనండి, ఎవడైనను క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తము నూతనమాయను అంటున్నాడు. ఈరోజు నీ హృదయంలో ఏ మంచి కోరిక పుట్టినా, మంచి ఆలోచన పుట్టినా, కీర్తనలు 20 ప్రకారం 3-4 వచనాలు అంటున్నాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానంటున్నాడు నా దేవుడు. లూకాసు వార్త 13:11 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూసి సంతోషించెను. ఈరోజు ఎక్కడైనా అద్భుతం కానీ సూచక్రియ జరుగుతుందంటే అక్కడ అపహాస్యం జరుగుతుందండి. ఎందుకంటే ఆ రోజు యేసయ్య కూడా జరిగింది. ఇక్కడ సందర్భం ఏంటంటే 13:11 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక్క స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెనో. హల్లెలూయా. పూర్తిగంట తన యొక్క తలను కిందకుంచినప్పుడు 18 సంవత్సరాలు ఆ దుమ్ము నోట్లోకి, ఆ దుమ్ము కాళ్ళల్లోకి వెళ్ళిపోతూ ఎంత చిత్రహింసబడిందోనండి. కానీ నా దేవుడు అది గుర్తెరిగి ఆ శాపమును, అది విశ్రాంతి దినమంట. మరి విశ్రాంతి దినమున అక్కడ ఒక ప్రధాన యాజకుడు అంటాడు, ఈరోజు ఏ మంచి పని చేయటానికి వీలు లేదు అంటాడు. ప్రాణం పోతున్నప్పుడు మంచి పనికి ఎప్పుడైనా చేయొచ్చు అండి. ఆయన వాక్యం దివారాత్రము ధ్యానిస్తేనే కదా వర్ధిల్లుతామన్నది. మరి అలాంటిది విశ్రాంతి దినమున అతను అబ్జెక్షన్ చేశాడు. కానీ నా దేవుడు అంటున్నాడు, మీ గాడిదైను ఎద్దైనను అపాయంలో పడినప్పుడు, దాహము కలిగినప్పుడు దానికి నీరు పెట్టరా అని. నా దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరెతుకున్నవాడు. ఇశ్రాయేలు ఆ కాపాడువాడు, కునకుడు, నిద్రపోడు. ఆయన నామములో ఏది అడిగినా ఇస్తాడు. సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తం వరకు ఆయన నామము స్తుతించదగింది. హల్లెలూయా. ఆయన కనికరపడి వాళ్ళను ఎదిరించి ఆ బిడ్డ యొక్క శాపమును కొట్టివేశాడు. ఎప్పుడైతే వంగి లోకాన్ని చూస్తుందో, వంగి ఆ నేల మీద ఉన్న మన్నును తినేది మరి మనము కాదండి, సర్పము. ఎవరైతే శపించబడిన సాతాను ఉన్నదో దాని ఫుడ్ మట్టే. ఈరోజు మనల్ని ఏం చేస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే యేసుని ఎరక్కోకుండా ఈ లోకములో తాగుడనే వ్యసనముతో, వ్యభిచారం అనే వ్యసనముతో, యేసయ్యకి దూరముగుండే అక్రమ సంబంధం అనే వ్యసనముతో నువ్వు తిరుగుచున్నావో, నీ టార్గెట్ ఏంటో తెలుసా? దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా ఆ మట్టి పాలవటానికి. కానీ నా దేవుడు ఈరోజు నీవు నలిగి ఇరిగిపోయినా కానీ 18 సంవత్సరాలండి అలా వంగిపోయిందంటే ఎంతమంది ఆమెను చూసి నవ్వారో, ఎంతమంది ఆమెను చూసి వేళన చేశారో. కానీ నా దేవుడు కనికరపడి ఆమెను ఆ శాపము నుండి విడిపించాడు. ఓ సహోదరి, సహోదరుడా, నువ్వెన్ని సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దరిద్రంతో బాధపడుతున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పలేని వేదనతో బాధపడుతున్నా, కానీ ఈరోజు నా దేవుడు నీ మీద కనికరపడి నీ కొరకు ఒక ఘన కార్యము చేయుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. సో కనుక నీవు అలాంటి డస్ట్ కాన్షియస్ కాకోకుండా నీవు ఏ ధ్యాసను కలిగి ఉండాలో తెలుసా? సిలువ ధ్యాసను కలిగి ఉండాలి. నేను మరలా చెప్తున్నానండి, అది క్యాన్సరే కావచ్చు, అప్పే కావచ్చు, ఏదైనా కావచ్చు. నీవు ఆ సమస్యను ఆ సిలువలో నువ్వు చూసినప్పుడు లుక్ టు జీసస్, లుక్ టు క్రాస్, డోంట్ లుక్ టు ద వరల్డ్. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. కీర్తనలు 16:11 ప్రకారం ఎప్పుడైతే
నువ్వు ప్రార్థిస్తావో ఆ ప్రార్థన నీ పరిస్థితులన్నిటినీ మార్చేస్తుందండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో 7 అంటున్నాడు, ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ బిడ్డలకు ఇచ్చేది ఏంటో తెలుసా? మితిలేని అభివృద్ధియు క్షేమము మాత్రమే నా దేవుడు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ఆదికాండము 3:14 ప్రకారము ఆ సర్పం యొక్క ఫుడ్ ఏంటో తెలుసా? నీవు ఆ మట్టిని మాత్రమే తిందుమంటుంది. ఈరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చి 1 సంవత్సరంలో అద్భుతం జరగపోలేదనుకోండి, వాళ్ళు వెనక్కి వెళ్ళిన వాళ్ళ ఫుడ్ ఏంటో తెలుసా? ఆ మట్టినే తినాలి, ఆ శాపమునే పొందుకోవాలి. కానీ ఆయన సన్నిధిలో ఉండి ఒక మంచి నేలన పడిన విత్తనం వల్లే నువ్వు బ్రతకాలి అంటే యోగ్యము కలిగి ఆ వినిన దాన్ని అవలంబించి ఓర్పుతో ఫలించాలంట. సో ఈరోజు ఆ స్థితికి చేయటానికి సైతాను ఎలాగొస్తుందో తెలుసా? గర్జించు సింహము వలే. సింహము కాదండి, వలే నటిస్తుంది. కానీ యోధా గోత్రపు సింహము ఈరోజు నీ తండ్రి, ఈరోజు నీ ప్రభువు, ఈరోజు నీ రక్షకుడు కనుక ఆయన రెక్కలతో నిన్ను కప్పి ఆయన నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వర్ధిల్లుస్తాడు. ఇవన్నీ ఎలాగ జరుగుతుంది తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9 ప్రకారము మనం ఎప్పుడైతే యేసయ్య సన్నిధిలో యేసయ్యను అంగీకరించామో శరీర ఆశలు నశించిపోయి మనము ఆత్మానుసారంగా జీవించాలంట. ఆత్మలో ఎప్పుడైతే వర్ధిల్లుతామో, వాక్యమును చదువుటలో, ప్రార్థించడంలో, ఆయన స్తుతించడంలో ఎప్పుడైతే వర్ధిల్లుతామో ఆటోమేటిక్గా నీవు అన్ని విషయంలో వర్ధిల్లుతావు. సో కొలసీలకు రాసిన పత్రిక 3:12 ప్రకారము దేవుడు నిన్ను ఎలాగూ చూస్తున్నాడో నీవు నిన్ను అలాగూ చూసినప్పుడు నీవు ఖచ్చితంగా ఆశ్చర్యపడు. దేవుడు ఎలాగ చూస్తున్నాడో తెలుసా? నీలో జాలిగల మనసు, నీలో దయాళత్వము, నీలో వినయము, నీలో సాత్వికం. అంటే ఈ లక్షణాలు ఉంటూ నీవు దేవుని వలె ఉన్నావు అని అనుకున్నప్పుడే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట. ఎందుకంటే ఎఫెసీ 1 అధ్యాయంలో జగత్తు పునాది వేయబడక మునిపే మనం నిర్దోషులుగా పరిశుద్ధులుగా చేశాడంటే దేవుని నామానికి మమ కలుగును గాక. సో అక్కడ క్లియర్గా ఉంటుంది, తన మహిమకు కీర్తి కలిగినట్లు, దేవుని మహిమకు కీర్తి కలిగినట్లు, కృపా మహిమకు కీర్తి కలిగినట్లు నా దేవుడు మనలను ఈ భూమి మీద వర్ధిల్లింప చేస్తాడు. అయితే ఈరోజు ఆ ఘనకార్యములు పొందుకున్న వారిలో ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుందాం. 2 సమూయేలు 6వ అధ్యాయంలో 11వ వచనం, యెహోవా మందసము 3 నెలలు గిత్తీడగు ఒబెదేదెము ఇంటిలో ఉండగా యెహోవా ఒబెదేదెమును అతని ఇంటి వారిని ఆశీర్వదించెను. ఈ సందర్భం ఏంటంటే, ఒకసారి ఒక కొత్త ఎడ్ల బండి చేసి దేవుని సన్నిధి ఉండి ఒక మందసాన్ని మరి ఒక ఎడ్ల బండి మీద, సందర్భం మరి పూర్తిగా చెప్పడానికి సమయం లేదు కానీ సో దయచేసి చదువుకోండి. 2 సమూయేలు 6వ అధ్యాయంలో అక్కడ స్పష్టంగా ఉంటుంది. ఆ మందసాన్ని ఆ ఎడ్ల బండి మీద తీసుకువస్తున్నప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల ఆ ఎద్దు కాలు మడతపట్టడం వల్ల ఆ మందస్సము పడిపోతుండగా ఉజ్జాన వ్యక్తి ఎప్పుడైతే పట్టుకుంటాడో అతను చనిపోతాడు. హల్లెలూయా. ఆ సందర్భము చూసి దేవుని ఉగ్రత, దేవుని యొక్క సమయం కాదు అని అతను ఒక వ్యక్తి ఇంటిలో, తన పనివాడి ఇంటిలో ఆ మందస్సాన్ని పెడతాడండి టెంపరీగా. ఆ మందస్సము ఎప్పుడైతే ఒబెదేదెమని వ్యక్తి ఇంటిలో ఉంటుందో అతని ఇంటిలో ఎంతకాలం ఉంటుందంటే కేవలము 3 నెలలు మాత్రమే ఉంటుందండి. సో ఈ 3 నెలలో తను ఒక్కడే కాదంట, తనను తన ఇంటి వారందరూ, అంటే తను, తన భార్య, తన పిల్లలు, తన పనివారు, తన యొక్క బంధువులు, తన రక్త సంబంధులు అందరూ కూడా దీవించబడ్డారనేది స్పష్టంగా ఉన్నది. దానికి ఒక్కటేనండి, ఒబెదేదెము ఏం చేశాడో తెలుసా? ఆ 3 నెలలు ఆ మందసాన్ని దూరముగా ఉండి చూస్తూ ఉన్నప్పుడే ఆయన మహిమ ఆయన మీదకు వచ్చి ఆ కుటుంబం యొక్క తలరాతలు మార్చబడినాయి. హల్లెలూయా. సో ఈరోజు చాలామంది ఎలా చూస్తున్నారంటే రాగానే అద్భుతం జరగాలి, జరగకపోతే ఇంకొక మందిరానికి జంపు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒబెదేదెము ఆ 3 నెలల తర్వాత దావీదు ఈ మందసాన్ని తీసుకువెళ్ళిపోయి దావీదుపురంలో పెట్టినప్పుడు ఆయన చక్కటి ఒక మందిరాన్ని కట్టి ఆ మందసాన్ని పెట్టినప్పుడు దేవునితో 3 నెలలు నా ఇంటిలో ఉంటే ఆయన చూస్తూ ఉంటేనే ఇంతగా దీవించబడ్డాను. సో కనుక ఇప్పుడు ఒబెదేదెము ఏమనుకున్నాడు తెలుసా? అసలు జీవితాంతము దివారాత్రము ఆయన చూస్తే ఎలా ఉంటుందని ఆలోచన కలిగి 3 పనులు అతను అక్కడ కుదుర్చుకున్నాడండి. నెంబర్ 1 సెక్యూరిటీ గార్డ్గా. సెక్యూరిటీ గార్డ్ అంటే ఏంటి? ఆ దావీదుపురాన్ని కాపలా కాస్తూ ఉండగా ఎక్కడైతే మందస్సం ఉందో, ఒక మనిషి ఉద్యోగం ఎన్ని గంటలు ఉంటుంది? 8 గంటలు, రోజుకి 24 గంటలు. సో 8 గంటలు సెక్యూరిటీ గార్డ్గా పగలల్లా
పనిచేస్తూ అలా తిరుగుతున్నాడు, ఆయన మొక్కాన్ని చూస్తున్నాడు. సో నెక్స్ట్ పేపర్లో యాడ్ పడుతుంది, ఇప్పుడు సంగీతకారులు కావాలి ఈ మందసం ముందు ఆరాధించేవాళ్ళు. అతనికి కీబోర్డ్ వచ్చి, హల్లెలూయా ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఆ కీబోర్డ్ వచ్చిగా ఎమ్మటే పేపర్లో యాడ్ వేసినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తాడు, సెలెక్ట్ అవుతాడు. ఇప్పుడు వాయిద్యకారుడిగా ఆరాధించే వాళ్ళల్లో కూడా అతను చేరతాడు. 8 గంటలు సెక్యూరిటీ గార్డ్ అయిపోయింది, ఇంకొక 8 గంటలు ఆరాధకుడిగా ఉన్నాడు. సో ఈ ఆరాధించేటప్పుడు కూడా మనోడు ఆ మందసంనే చూస్తున్నాడు. అంటే 16 గంటలు అయిపోయింది, ఇంకొక 8 గంటలు ఎలా మిస్ అవ్వాలి తెలుసా? ఆయన వాచ్మెన్గా, పగలు సెక్యూరిటీ గార్డు, రాత్రి వాచ్మెన్గా మళ్ళీ కుదిరాడండి. ఎంత ప్రేమ అండి దేవుని మీద. ఈరోజు నువ్వు ఓపిక కలిగి ఆయనను వెంబడిస్తే చూడండి, ఒబుదేదెము 24 గంటలు ఆయన సన్నిధిలో గడిపాడు. ఆ 3 నెలల యొక్క రుచి. ఈరోజు నువ్వు ఎన్నో అద్భుతాలు పొందుకుంటున్నావు, కానీ ఆ అద్భుతం ఆగిపోతే నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు. అందుకని మంచి నేల పడిన విత్తనమలే ఓపికతో ఫలించిన వాడే ఆయన సన్నిధిలో నిలబడగలుగుతారు. ఒబుదేదెము ఇలాగూ అతను 24 గంటలు కుటుంబాన్ని కూడా వదిలి తను అక్కడ దేవుని సన్నిధిలో దేవుని మొక్కాన్ని చూస్తున్నప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అప్పుడు ఆయన బిడ్డలు అడిగి, అమ్మా పొద్దున డాడీ ఉండట్లేదు, రాత్రే ఉండట్లేదు, అసలు డాడీ ఎక్కడికి వెళ్తున్నాడంటే, ఎరా 3 నెలల క్రితం మన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అసలు మన ఇంట్లో నాకు హెల్త్ బాగుండేది కాదు, పెద్దోడికి బాగుండేది కాదు, నువ్వు సరిగ్గా చదివాడు కాదు, అసలే భయంకరంగా పన్నోళ్ళు కూడా విసిగించాడు. ఇప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళేమో తెలుసా? సో నాన్న దివారాత్రం మన దేవుణ్ణి ధ్యానిస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ తీసుకున్న డెసిషన్ ఏంటి తెలుసా? నాన్న అక్కడుంటే మనం ఇక్కడ ఎందుకు, మనము కూడా అందరం కలిసి ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా. అందుకని యెహోషువ ఎందుకు అంటే ఇష్టమో తెలుసా? యెహోషువ ఒక డిక్లేర్ చేసుకున్నాడు, నేనును నా ఇంటి వారను. దయచేసి కుటుంబంతో కలిసి ప్రార్థనకి వెళ్ళండి, కుటుంబం కలిసి కుటుంబ ప్రార్థన చేయండి, కుటుంబం కలిసి తండ్రికి మొరపెట్టండి. గంటల రోజుల్లో మీ కుటుంబాల యొక్క జీవితము తలరాతలు నా దేవుడు మార్చగలుగుతాడు. హల్లెలూయా. కీర్తనలు 105:37 ఒక్కసారి దయచేసి చదవండి. ఆయన అక్కడ నుండి ఎక్కడి నుంచి 40 సంవత్సరాలు ముక్కుపుడు కూడా 1 గ్రాము బంగారం 1 పైసా చూడని ఇశ్రాయేలును 30 లక్షల మందిని ఒక్క రాత్రి కోటీశ్వరులుగా చేశాడు. ఒక్కడు కూడా నిస్సత్తువు చేత తొట్టిల్లువాడు లేకపోయెను. కుటుంబం అంతా ఉపదేదము ఆయన సన్నిధిలోకి దివారాత్రం ధ్యానించారు, ఆయన్ని ముఖాన్ని చూశారు, ఆయన వర్ధిల్లాడు. హల్లెలూయా. అలాగే పేతురు కొర్నేలు ఇంటికి రాకమునుపు కొర్నేలు తన బంధువులని రక్త సంబంధులందరినీ పిలిపించుకుని ఎదురు చూసినప్పుడు కొర్నేలు దగ్గర పేతురు వాక్యం చెబుతుండగా ఆ కుటుంబం అంతా ఆత్మతో నింపబడి యేసయ్య వారసులుగా నిలబడ్డారు. హల్లెలూయా. అలాగే చెరసాల్లో అధిపతి ఆ పౌలు శీలలు ఆరాధిస్తున్నప్పుడు అక్కడ జరిగిన రక్షణ కార్యమును బట్టి నా ప్రభువుని ఆ చెరసాల అధిపతి ఆ కుటుంబం రక్షింపబడింది. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఈరోజు నీ కుటుంబము ఎలా ఉంది? నువ్వొక్కదాని వెళ్తున్నావా, నువ్వొక్కడ వెళ్తున్నావా? మరి ఒబదేదెము ఆయన చూస్తేనే అంతగా గొప్పగా ఆశ్రయించబడ్డాడు. నీకొక మర్మం చెప్తున్నా. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 39 మరి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చిండంటండి. ఏంటో తెలుసా? ఆదరణకర్త. పాపం ఆనాడు దేవుడు బయట ఉంటే నేను ఆశీర్వపడ్డాడు. ఈరోజు ఆదరణకర్త మరి శ్రేష్టమైన వాగ్దానము అనగా పరిశుద్ధాత్ముడు. ఏమండి, పరిశుద్ధాత్ముడు సర్వ సృష్టిని చేశాడు. నీ ఆరోగ్యాన్ని సృష్టించగలుగుతాడు, నీ డబ్బును సృష్టించగలుగుతాడు, నీ ఆనందమును సృష్టించగలుగుతాడు, నిన్ను విడిపించి ఈ భూమి మీద నీ కొరకు ఘన కార్యము చెయ్యగలుగుతాడు. వీరు లేకుండా మనము సంపూర్ణము కాదు. ఎవరు లేకుండా అంటే అబ్రహాము, యాకోబు, ఇస్సాకు వీళ్ళందరూ కూడా మరి విశ్వాసమును బట్టి ఆశీర్వదింపబడ్డారు. నీతి కార్యాలు జరిగించారు, ఘనమైన కార్యాలు జరిగించారు, ఎరుకో గోడలు కూల్చారు, సమస్తమును సింహబోన్ నుండి రక్షింపబడ్డారు, అతి గొప్పవారుగా అయ్యారు. ఆ రోజు పాపం వాళ్ళకి పరిశుద్ధాత్ముడు లేడు, కానీ ఈరోజు తండ్రి ఆత్మ మనలో ఉన్నది కనుక ఖచ్చితంగా నీవు గొప్ప ఘనకార్యమును పొందుకుని నా యేసయ్య రాజ్య విస్తరణలో నీవు గొప్పగా వాడబడతావు. ఇట్టి మాటలు నా దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మీ చేతులు నా వైపు చాపండి. సో ఎవరైనా ఆదివారం ఆరాధనకు ఎక్కడికి ఏ సంఘానికి వెళ్ళకపోతే బోడుప్పల ప్రాంతంలో లోటస్ ల్యాబ్ స్కూల్ నియర్ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర అండి. 8:30కి స్టార్ట్ అవుతుంది, 11 కల్లా కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా మీ అద్భుతాన్ని మీరు పొందుకోగలుగుతారు. మిగతా వివరాలకు ఆ స్క్రీన్ మీద వస్తున్న నంబర్లకి కాల్ చేయండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, కృపా సత్య సంపన్నుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీవు మా కొరకు ఘనమైన కార్యము చేశావు ప్రభా. 18 సంవత్సరాలు నాయన అయ్యా లోకమును చూడక నేలని చూస్తూ అయ్యా ఇదిగో నీ బిడ్డ అనుభవించిన శ్రమ నుండి
అయ్యా నీ బిడ్డను విడిపించావు ప్రభా, యేసు నామములో తండ్రి నీకు వందనాలు ప్రభా. ఒబ్బిదేదేమో నాయన ఆ మందసాన్ని 3 నెలలు చూస్తూ ఉండగా నీ బిడ్డ నాయన ఘనకార్యము చేశావు. కొర్నేలు ప్రభా మంచి కార్యములు చేస్తుండగా నిన్ను వెంబడిస్తున్నప్పుడు గొప్ప కార్యం చేశావు ప్రభా. పరిశుద్ధాత్ముడ నీకు స్తోత్రం. ఈ టీవీ ముందు ప్రభా ఎవరైతే నాయన కొన్ని సంవత్సరాలుగా ప్రభా అయా మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి, 1 పేతురు 2:24 ప్రకారం నాయన ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత నొందిదిరన్న వాగ్దానము సర్వశక్తి కలిగిన యేసు నామములో ప్రభా అయ్యా తల నుంచి అరికాలి వరకు నాయన తలలో ఉన్న ప్రాబ్లం నాయన, అయ్యా వెన్నుపూసలో ఉన్న ప్రాబ్లం, నడుములో ఉన్న ప్రాబ్లం, కాళ్ళలో ఉన్న ప్రాబ్లం, కిడ్నీ, లివర్, గుండె, క్యాన్సర్, ప్రతి మరణకరమైన వ్యాధులు సర్వశక్తి కలిగిన యేసు నామములో వారి దేహములో నుంచి ఇప్పుడే బయటికి పోవునుగాక తండ్రి. అయ్యా చేతబడి శక్తుల చేత, చీకటి శక్తుల చేత ప్రభా తరాల శాపము నుండి విడిపించని బిడ్డలందరూ ప్రభా నీవు కార్చిన రక్తము ద్వారా ప్రభా యేసు నామములో విడిపించబడునుగాక తండ్రి. తండ్రి ఇప్పుడే ఒక్కొక్కరిని మీరు తాకుచున్నందుకు వందనాలు. తల నుంచి అరికాలి వరకు నాయన నీ బలమైన ఆత్మతో ప్రభా యెషయా 55:11 ప్రకారం నాయన నీ వాక్కును పంపి వారికి అనుకూలమైన దాన్ని నెరవేరుస్తున్న దేవుడు అయినందుకు వందనాలు. వివాహం జరిగిన బిడ్డలకు ప్రభా ఈ సంవత్సరంలో అయ్యా మంచి కుమారుడు కుమార్తెతో వారి యొక్క వివాహములు బహు ఘనముగా జరపబడును గాక. దేవుని సన్నిధికి వస్తూ ప్రభా ఇంకను వారసులు కాని బిడ్డలు అనగా నమ్మి బాప్తిసము పొందని బిడ్డలు ఈ దినమే ప్రభా నేడే రక్షణ దినమని నీ రాజ్య నివాసులుగా అవునుగాక తండ్రి, నీ స్వాస్థ్యముగా అవునుగాక ప్రభా. నీ కృపలో భద్రపరచండి ప్రభా. అయ్యా అప్పుల బాధతో ఉన్న బిడ్డలు ప్రభా అయ్యా అది ఎన్ని లక్షల కోట్లైన ప్రభా నీ మహిమైశ్వర్యము చప్పున ప్రభా ఆ అప్పు కొట్టివేయబడునుగాక ప్రభా, తీర్చబడునుగాక తండ్రి. నీకు వందనాలు. నీ బిడ్డలను తాకి స్వస్థపరిచినందుకు వందనాలు. అయ్యా నీ బిడ్డలకు ఇచ్చిన ఉన్నతమైన ఉద్యోగాలకు వందనాలు. బిడ్డల యొక్క కార్యములు ప్రభా 5 వివాహములు ఘనముగా జరపడినందుకు వందనాలు. గృహము లేని బిడ్డలు ప్రభా నీ కృపా కనికరము చేత ప్రభా నీ బిడ్డలకు ఇచ్చిన సొంత గృహములకై వందనాలు. ఈరోజు అనేక మంది యవనస్తులు ప్రభా నిన్ను అంగీకరించి నీ కృపలో ప్రభా వర్ధిలింప చేస్తున్నందుకు వందనాలు. ఈ దినము ప్రతి బిడ్డ పట్ల నీవు చేసిన ప్రతి ఘన కార్యముకై కోట్లాది స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు సార్ చెప్పినాక ఈ ఒళ్ళు నొప్పులు చల్లగా తగిలి మొత్తం చలిచెమటలు బట్టి దేవుడు ఇక్కడ తాకిండు నడుముల మీద. నాకు ఇటువరకు నడుముల నొప్పులు బాగా ఉండే, దేవుడు ఇప్పుడు నన్ను తాగి స్వస్థపరిచిండు. నా పేరు కాంతయ్య గారు, మేడారం, నేడుజర్ల మండలం. నొప్పి లేదు, తగ్గిపోయిందా? పూర్తిగా తగ్గిపోయిందా? పూర్తిగా తగ్గింది. అక్కడ వెనకాల చల్లగైందా? దేవుని నామానికి గట్టిగా చప్పలు కూడా దేవుని చూద్దాం. పరిశుద్ధాత్మకు స్తోత్రం. ఈ నూనెను అభిషేకిస్తున్నాను ప్రభా. నీ బిడ్డ ప్రోక్షించిన వెంటనే నీ బిడ్డ గొప్ప విడుదల కలుగుందా రాయి చెప్తా. తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డను అభిషేకిస్తున్నా, నీ కృపలో వర్ధలింపచేయాలి ప్రభు. నీ బిడ్డకి ఇచ్చిన గొప్ప విడుదలకై వందనాలు. నీ రక్తము చేత అభిషేకిస్తున్నా. సర్వశక్తి కలిగిన యేసు నామములో పరిపూర్ణమైన విడుదల కలుగునుగా. ఫాదర్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీ సమృద్ధి అయిన జీవము ఈ కాల్లోకి వచ్చునుగాక. ప్రతి చీకటి, ప్రతి బలహీనత వేర్లతో సహా బయటికి పోవునుగాక. అవుట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అవుట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్. అది కింద తగ్గిపోయింది కదా. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడి ఉన్నారని మేము నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా ఫుల్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్, MC ఫస్ట్ జోసెఫ్, ప్లాట్ నంబర్ 35, రోడ్ నంబర్ 3, వెంకటేశ్వర కాలనీ, బోడుప్పల్, హైదరాబాద్ 5,35,000. మా ఇమెయిల్ ID phd153@gmail.com. శాశ్వతమైనది నీ కృప, సంపూర్ణమైన నీ కృప, శాశ్వతమైనది నీ